నమస్తే. నేను సిరి. కాకినాడ పోర్ట్ యజమాని ఎవరైతే ఉన్నారో కేవీ రావు గారిని బలవంతం చేసి అక్కడ అంటే పోర్ట్‌లోని వాటాని ఇంకా సెజ్‌లోని వాటాని గత ప్రభుత్వ హయాంలో అరబిందోకి రాశారని చెప్పేసి అయితే కొన్ని వార్తలైతే హల్చల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు ఏం జరిగిందనే కథని మనకు వివరించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ కాకినాడ పోర్ట్ ఏదైతే సీజ్ ద షిప్ అన్నప్పటి నుంచి అనేక వార్తలు మనం చూస్తున్నాం. చాలా అంటే అసలు బయటికి రావనుకున్న విషయాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాయి. దీంట్లో భాగంగా ఏంటంటే ఈ కాకినాడ పోర్ట్ యజమాని ఎవరైతే ఉన్నారో కేవీ రావు గారిని బలవంతం చేసి అప్పుడున్న ప్రభుత్వం బలవంతం చేసి అరబిందోకి అందులో ఉన్న తన షేర్లన్నీ రాపిచ్చారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? సరే, మీరు అన్నట్టుగా సీజ్ ద షిప్ అన్న కాడ నుంచి కాకినాడ పోర్టు ఇప్పుడు చాలా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. యాక్చువల్గా ఏమైందంటే అమ్మ, 1999లో కాకినాడ సీ పోర్టు, అదే సందర్భంగా కాకినాడ సెజ్, ఇవి కేవీ రావు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలుగా ఉన్నప్పుడు అక్కడ ఒప్పందం ఏంటంటే వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి, బిజినెస్ చేయాలి, దాంట్లో 22% వాటా గవర్నమెంటే కట్టాలి. ఆ రోజు చంద్రబాబు గారి హయాంలో జరిగింది. అయితే ఈ రోజున ఆ కేవీ రావు గారు సిఐడి డీజీ గారిని కలిసి గత 5 సంవత్సరాల్లో నా మీద అత్యంత దారుణంగా నాకు ఉన్నటువంటి వాటాని పోర్టులో కావచ్చు, సెజ్లో కావచ్చు, చాలా బలవంతంగా లాక్కున్నారని చెప్పేసి ఒక లిఖితపూర్వకమైన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్లో ఏం చెప్పాడంటే ఆయన కాకినాడ పోర్టులో ఉన్నటువంటి 41.12% వాటాని దాదాపు 2100 కోట్లు వాల్యూ, అది దాన్ని 494 కోట్లకి, అదేవిధంగా సెజ్లో ఉన్నటువంటి తన వాటాని 48.74% వాటాని దాదాపు 1600 కోట్లు ఇంచుమించు ఉన్న వాటాన్ని 1194 కోట్లు ఎంతో ఉంది వాటాన్ని 12 కోట్లకి బలవంతంగా రాయించుకున్నారు. ఎలా రాయించుకున్నారంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల కళ్ళన్నీ ఆటలమే పడ్డాయి. పడితే ఇలాగే లాక్కోవాలంటే ఏం చేయాలంటే ముందు ఏం చేశారంటే వాళ్ళ మీద కంప్లైంట్ మాట, మీరు సరైనటువంటి ట్యాక్సులు కడతలేదు, లేకపోతే గవర్నమెంట్కి చెల్లించవలసిన పనులన్నీ చెల్లించట్లేదు అనేది చెప్పి మెడ్రాస్ సంబంధించిన ఒక కంపెనీని, చెన్నైలో ఉంటుంది, అదేవిధంగా మహారాష్ట్ర బాంబేలకు సంబంధించిన ఒక కంపెనీని ఆడిట్ కింద చేసి మీరు దాదాపు 900 కోట్ల పైనే గవర్నమెంట్కి కట్టాలి అనేటువంటిది తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఏమంటారు, మేము ప్రతి సంవత్సరం ఎంత కట్టాలో మేము కడతానే ఉన్నాం, నేను కట్టవలసింది ఏం లేదు, చాలా నిబద్ధతగా చేస్తున్నామని చెప్పేసి వారు అంటారు. అయితే ఏమైంది, ఈ విషయాన్ని వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్, టీటీడీ బోర్డు చైర్మన్ కూడా చేశారు కదా, ఎంపీ, మాజీ ఎంపీ, వాళ్ళ కొడుకు విక్రాంత్ రెడ్డిని డీల్ చేశాడనమాట. డీల్ చేసేటప్పటికి నువ్వు మొత్తం కుటుంబం అంతా జైలుకి వెళ్ళిపోతారా, లేకపోతే మీరు చెప్పిన సంతకాలు పెడతారా అని బెదిరించి దాదాపు దాన్నేమో 494 కోట్లకి, సెజ్నేమో 12 కోట్లకి బలవంతంగా రాయించుకున్నారు. అయితే సెజ్లో ఉన్నటువంటి వాటాని ఏదైతే జిఎంఆర్ కూడా వాటా ఉంది, దాదాపు 51% వాటాని, దాన్ని 2020లో దాన్ని ఇంచుమించు 2000 కోట్లకి అది కూడా అరబిందో రాయించేసుకున్నారు. అంటే టోటల్గా పోర్టు కావచ్చు, సెజ్ కావచ్చు, అరబిందో పరం అయిపోయింది. దీని వెనకాల అంతా చక్రం నడిపింది ఎవరంటే విక్రాంత్ రెడ్డి, సుబ్బారెడ్డి గారి అబ్బాయి. A2గా ఆయన పెట్టినటువంటి దాంట్లో సెక్షన్స్ ప్రకారం A1 ఏమో విక్రాంత్ రెడ్డి, A2 ఏమో విజయసాయి రెడ్డి, అలాగే అరబిందో కంపెనీకి సంబంధించిన శరత్చంద్రారెడ్డి, వాళ్ళందరి పేర్లు కూడా పెట్టి ఆయన పెట్టాడనమాట. అంత దారుణంగా రాయించుకున్నారంటే అంత దారుణంగా మొత్తం రాయించుకున్నారు. మేము గత 1999 నుంచి చాలా నిబద్ధతగా చేస్తున్నామని మీకు గుర్తుందో లేదో, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇదే కేవీ రావు గారికి ఆయన హెల్ప్ చేశాడు. ఏ విధంగా హెల్ప్ చేసి పెట్టాడు, ఖచ్చితంగా ఇంత కట్టాలి, సంవత్సరానికి ఇంత కట్టాలి అనేది ఆయన కొంచెం సడలింపులు కూడా చేశాడు. దాంతోపాటు ఏం చేశారు, ఒక 50 సంవత్సరాల వరకు వీళ్ళకి లీజు కూడా పొడిగించాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి పెద్ద అలా కాదు కదా, అది కన్ను పడిందంటే లాగేసుకోవాల్సిందే. ఎటువంటి వాళ్ళైనా గన్న పెట్టడం, లాగేసుకోవడం. డీబీటీ పథకం అని పెట్టాడు అతను. చూడు అతను ఏమంటాడో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి నీ అకౌంట్లో వేసేస్తున్నాను డబ్బులు అంటే. డీబీటీ అంటే వీళ్ళ దాంట్లో అర్థం ఏంటంటే దోచుకో, బెదిరించి లాక్కో, తిరుకో. ఇది పథకం అతను అమలుపరిచింది. ఈ రోజున కాకినాడ పోర్టు కావచ్చు, కాకినాడ సెజ్ ఎందుకంటే 10,000 ఎకరాలు ఉన్నటువంటి పెద్ద సెజ్, అది ఎన్నో రకాల ఇండస్ట్రీస్ వస్తాయి అక్కడికి, దాన్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం వీళ్ళకి ఇచ్చారు. అది కూడా ఏమి లేకుండా, ఈ సంస్థలు ఏమి రాకపోయినా ఏమి లేకపోయినా దాన్ని ఏదో రకంగా బెదిరించడం, ఇది చేయడం ఇవన్నీ.
ఎలా బెదిరించారు? జిఎంఆర్ గ్రూప్ని ఎలాగ బెదిరించారు అంటున్నారు? మీకు ఉత్తరాంధ్రలో ఎయిర్పోర్ట్ ఒకటి కట్టేటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి జిఎంఆర్ గ్రూప్ కడుతుంది. దీంట్లో వదులుకోకపోతే వాటా అక్కడ ఎయిర్పోర్ట్ కట్టనేమో అనేటువంటి బెదిరింపు వచ్చేసరికి ఈ జిఎంఆర్ గ్రూప్ కూడా ఇక్కడ ఉన్న వాటా వదులుకుంది. అంటే ఏ రకమైన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, బిజినెస్ పీపుల్ అందరినీ కూడా బెదిరించి ఏ విధమైనటువంటి దారుణంగా లాక్కున్నారంటే ఆ విధంగా. ఈ రోజున ప్రభుత్వం మారింది కాబట్టి తనకి ఈ అన్యాయం జరిగిందని చెప్పేసి కేవీ రావు గారు బయటకు వచ్చి ఆయనే డైరెక్ట్గా సిఐడి డీజీ గారిని కలిసి మొత్తం లిఖితపూర్వకంగా ఇస్తే ఇప్పుడు కేసు పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీ అంటుంది ఎన్ని ఉదాహరణలు మాత్రమే, చిన్న పెద్ద అని కాదు. రాష్ట్రంలో ఏ పరిశ్రమ వచ్చినా ఆ విధమైన బెదిరింపులే. కియా మోటార్స్ దగ్గర ఎలా జరిగిందో మనం చూసాం కదా. దానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలన్నీ తమిళనాడు వెళ్ళిపోయినాయి. పైగా వీళ్ళు ఏం చెప్తారు మాట్లాడితే, మా హయాంలో భారీ పరిశ్రమలు ఇన్ని వందల పరిశ్రమలు వచ్చేసినట్టుగా పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు. ఉన్న పరిశ్రమలను ఉన్న పారిశ్రామికవేత్తలను ఏ విధంగా బెదరగొట్టారో మనం ఎన్నింటికి ఉదాహరణలో అమర్ రాజా గ్రూప్ దాని మీద పొల్యూషన్ అదని ఇదని చెప్పి బెదరగొడితే వాళ్ళు వెళ్ళి తెలంగాణలో పెట్టుబడులు పెట్టారు. నేను అంటుంది ఈ విధంగా ఏ పారిశ్రామిక ఆల్రెడీ ఉన్న పారిశ్రామికవేత్తలని బెదిరించి తెవరేశారే, ఇంకా కొత్త పారిశ్రామికవేత్తలు ఎట్లా వస్తారు? ఎక్కడికి వస్తాయి కొత్త పరిశ్రమలు వస్తాయి? ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని గత 5 సంవత్సరాల్లో నోరు ఎత్తలేదంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఏదో రకంగా ఆ కేసులు ఈ కేసులు పెట్టి బెదిరిస్తారు కాబట్టి ఎవరో మాట్లాడలేకపోయారు. ఇప్పుడు కేవీ రావు గారు అంటే చిన్న వ్యక్తి కాదు. దాదాపు ఇప్పుడు చూడండి 4,000 కోట్ల పైన ఉన్న దాన్ని ఒక 500 కోట్లకి మొత్తం రాయి చేసుకున్నారు. అంటే ఈ రకంగా బెదిరించి రాసుకోవడం అనేది ఇది ఫస్ట్ నుంచి, అంటే ఆ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అందరి దగ్గర చిన్న పెద్ద తేడా లేకుండా జరుగుతుంది కదా సార్. అది మీకు జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కాకముందే వారి తండ్రి గారు సీఎం గా ఉన్నప్పుడే వారి పిక్కోవడం, ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసులన్నీ అయ్యాయి కదా, క్విట్ ప్రోకో ఆయన కొత్తగా పెట్టి మీకింత మాకింత, ఈ భూములు మీరు ఇలా మాకు ఇచ్చేస్తే మీరు తీసుకొచ్చి ఇలాగా మా సంస్థల్లో పెట్టుబడులు. జగన్ మా సాక్షి పేపర్ చాలా జగతి పబ్లికేషన్స్ షేర్లు ఏ విధంగా పెరిగిపోయినా మనకు తెలుసు కదా. అంటే 2004 సమయానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళ ఆస్తులు ఎంత లక్షల్లో ఉన్న ఆస్తులు 2009-10 టైంకి వచ్చేటప్పటికి 1000 కోట్లు అయిపోయినాయి. ఇప్పుడు దాన్ని ఇంకా ఎంతవరకు తీసుకెళ్ళిపోయి మనం చూస్తున్నాం, లక్షల కోట్లే ఉన్నాయి. నేను అంటే భారతదేశంలో ధనిక ముఖ్యమంత్రిగా చేసే అతను అప్పట్లో. నేను అంటే ఇటువంటి పనులన్నీ చేస్తేనే ఈ రోజున విజయసాయిరెడ్డి కావచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇది గగ్గోలు పెడుతున్నారు కదా, కూటమి ప్రభుత్వం ఇది జరిగిపోతుందని ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇది పెట్టింది ఈ ఆరోపణలు చేసింది ప్రతిపక్ష పార్టీలో లేకపోతే వేరే వాళ్ళు చేయట్లా. ఒక గతంలో ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి పారిశ్రామికవేత్త, ప్రముఖమైనటువంటి పారిశ్రామికవేత్త, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కేవీ రావు గారే స్వయంగా వచ్చి నాకు ఇంత అన్యాయం జరిగింది నన్ను బలవంతంగా లాక్కున్నారు నా వాటాలన్నింటినీ కూడా అని చెప్పేసి అని ఇంత తక్కువకి లాక్కున్నది ఏం చేయలేని పరిస్థితుల్లో నేను రావాల్సి వచ్చింది, నా కుటుంబాన్ని బెదిరించారని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చాడంటే పరిస్థితులు ఎంత దారుణంగా గత 5 సంవత్సరాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.